అనేకదంతో భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. ఆహుతులైన రసజ్ఞులైన ప్రేక్షక మహాశైలకు గంగోత్రి పెదకాకాని వారి నమస్సుమాంజలుడు. ఈ మా ఇక్కడ ప్రదర్శించటకు అవకాశం కల్పించిన భారతీయం ఎన్టీఆర్ కళా పరిషత్ ఒంగోలు వారి కార్యనిర్వాహక వర్గానికి మా నమస్సుమాంజలుడు సమర్పించుకుంటూ, జీవితానికి దర్పణం రంగస్థలం, దాని ప్రతిబింబమే మా ఈ నాటిక ప్రదర్శన. నాటిక నష్టపరిహారం. రచన శ్రీ వైఎస్ కృష్ణేశ్వరరావు. దర్శక నాయుడు గోపి. నాటిక నష్టపరిహారం. ఇదిగో నాగేంద్రం పాల డబ్బులు 3 రోజులు 24, 25, 26 గురు శుక్ర శని మనం ఊళ్ళో లేవు, పాలు పోయించుకోలే. 28 గేదె దండించి పాలు లేవన్నాడు. పోయిన నెలకు 31 రోజు, 4 రోజులు పోతే 27 రోజులకి రోజుకు 2 లీటర్ల చొప్పున ఇదిగో 54 లీటర్లు. ఇదిగో మొత్తం జాగ్రత్తగా లేక చూసుకోమని. ఇది చిన్నమ్మాయి సరళ బస్సు పాస్. ఇది చిన్నమ్మాయి కోచింగ్ ఫీజు ఏదో కావాలంది దానికి. ఇది హౌస్ రెంట్, ఇంటి ఓనర్. ఇది కిరాణా షాప్ అమౌంట్. ఇది కూరగాయల బండికి. ప్రతి పట్ల మీద క్లియర్గా రాశా, ఏమీ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. జాగ్రత్తగా చూసుకొనివ్వు. ఇది నీ మందులకి, ఇది నా మందులు. మందులు తెచ్చేది నేనేగా, ఇటు నా దగ్గర పెట్టుకుంటా. ఇది పోస్టల్ ఆర్డీ, పెద్దమ్మాయి కోసం.
నేను కడతానులే. ఇది ఈ నెలలో మిగిలిన అమౌంట్. నెలంతా వీటితోటే నడపాలి బండి. ఆ? చిన్న చిన్న బాకీలన్నీ తీర్చగలిగాను కానీ నీ బాకీ తీర్చలేకపోతున్నానమ్మా. తీరుస్తానమ్మా, సాధ్యమైనంత త్వరలోనే తీరుస్తానులేమ్మా. అత్తలేని కోడలు తమ్మురాలు ఓయమ్మ, కోడలేని అత్త గుణవంతురాలు. అత్తలేని కోడలు తమ్మురాలు ఓయమ్మ, కోడలేని అత్త గుణవంతురాలు. అత్తలేని కోడలు తమ్మురాలు ఓయమ్మ, కోడలేని అత్త గుణవంతురాలు. నేను శ్యామల వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. అత్తలేని కోడలు తమ్మురాలు ఓయమ్మ, నువ్వు కూడా వస్తావా? అత్తలేని కోడలు. ఇవాళ వాళ్ళ ఇంట్లో మంగళ గౌరీ రథం అమ్మా. తెలుసమ్మా, నాకు కూడా బొట్టు పెట్టి పిలిచారు రమ్మని. అందుకే వస్తావేమోనని. రానమ్మా, అయినా పెద్ద ముత్తైదుగా నువ్వు ఉన్నావుగా, నువ్వు వెళ్ళు చాలు. అది కాదే, ఇలాంటి వ్రతాలకు నోములకు వస్తే మంచి జరుగుతుందేమోనన్న ఆశ. ఏంటమ్మా జరిగేది? నలుగురి నోళ్లలోనూ నారడం తప్ప నోటితో మాట్లాడుతూ నొసంతా వెక్కిరిస్తారు. ఏమా, ఇంకా ఇక్కడే ఉన్నావా? అత్తారింటికి వెళ్ళలేదు? అవును, పెళ్ళై 5 ఏళ్ళు అవడం లేదు. కట్నం డబ్బులు ఇవ్వలేదని 5 ఏళ్ల నుంచి నేను పుట్టింట్లో ఉంచిందంటే మీ అత్త మామూలుది కాదే. అసలు మీ నాన్న నానాలి, పోలీస్ కేసు పెట్టి లోపల వేయించాల్సింది. అయినా మీ ఆయనకైనా బుద్ధి లేదే? బంగారు లాంటి దానికి నిన్నింత ఇట్ట వదిలేసి ఊరుకున్నాడే. ఏంటో ఆ భగవంతుడు ఎందుకు ఇట్ట రాసి పెడతాడో. ఇలాంటివన్నీ నేను వినలేనమ్మా. అందుకే నేను ఎక్కడికి రాదలుచుకోలేదు. నువ్వు వెళ్ళు. నీకు ఈ చెర నుండి ఎప్పుడు విముక్తి కలుగుతుందో ఏంటో. నేను వెళ్ళొస్తానమ్మా.
కూర్చోండి. అమ్మాయి లోపల ఉంది, పిలుస్తాను. సరోజా, మా సరోజా, మీ ఆయన వచ్చాడే, ఓసారి లేరా? అయ్యో, కూర్చోండి అల్లుడు గారు. నేను కూర్చుంటానండి. మీరేదో పని మీద బయలుదేరినట్టున్నారు. పర్లేదు, మీరు కూర్చోండి. మంచినీళ్ళు తీసుకోండి. వద్దండి, మా అమ్మికి పంపించింది. సరే, కొంచెం కాఫీ తెస్తాను బాబు. వద్దండి, మా అమ్మికి పంపించదులేండి. అదేంటి బాబు, కాఫీ కూడా ఇచ్చి పంపించిందా? లంచ్ బాక్స్ కూడా ఇచ్చి పంపించుంటారు. ఆ, లేట్ అవుద్దేమో, ఎందుకైనా మధ్య తీసుకెళ్ళని క్యారియర్ ఇచ్చింది. ఏపా షాక్ అయ్యావా? ఆయన అప్పుడప్పుడు ఇలా వచ్చి వెళ్ళడం వరకే తెలుసు కానీ నీకు ఇదంతా తెలియదుగా. ఆయన ఎప్పుడొచ్చినా అంతేనమ్మా. మన ఇంట్లో పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకూడదని పొట్టేయించుకున్నారట వాళ్ళ అమ్మగారు, మా అత్తగారు. ఏం బాబు, నిజమా? ఒట్టండి. అరే అత్తి అంటే నేనేనండి. కట్నం బాకీ పూర్తిగా ఇచ్చేంత వరకు అది మన ఇంటికి రాదు. ఈలోగా దాన్ని చూడాలనిపించదు. వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడేమీ తాగకు, తినకు, ఏ మందో మాకో కలిపి పెడతారు. నీ మనసు విరిచేస్తారు. కనీసం పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోనన్న మీద ఒట్టి అన్నా చేత ఒట్టేయించుకుందని మా అమ్మ. మీ అత్తగారు అడిగితే నిజం చెప్పారు అప్పి అని కూడా ఒట్టేయించుకుందండి. మీరేదో పని మీద బయలుదేరినట్టున్నారు. వెళ్ళొస్తాను. మంచి మంచి బొమ్మలు ఉన్నాయి, చూస్తూ కూర్చోండి. బట్టలు ఆరేసేస్తాను. అరే ఎట్లే జెండ పోతుంది. ముగ్గురు కన్నా ఎండ ఎక్కువ. మబ్బు చాటు ఎండ అయిపోయాడుగా ఈ మొగుడు. మీ నాన్నకు డబ్బులు వస్తే అప్పులన్నీ చెదిరిపోతాయి. సర్లే, డబ్బులు మబ్బులు. సరోజా, కాసేపు కూర్చో సరోజా.
కదా. మీ అమ్మగారు గుర్తొచ్చారా? ఇంతకంటే ప్రొసీడ్ అవ్వద్దని ఒట్టేయించుకుంది. అందుకే పుస్తకాలు ఇచ్చింది, బొమ్మ చూస్తూ కాలక్షేపం చేయమని. సరోజ, ఏం చేయమంటావు? 24 గంటలు నువ్వే గుర్తొస్తుంటావు. అందరిలాగే ఉండాలని నాకు ఉంటుంది, కానీ అమ్మని ఎదిరించి ఏమీ చేయలేను. అమ్మకిచ్చిన మాటను కాదనలేను, అది నా వీక్నెస్. 5 ఏళ్లుగా నరకం అనుభవిస్తున్నా. మీ నాన్నకి డబ్బులు ఎప్పుడు వస్తాయో, నువ్వెప్పుడు నా దగ్గరకు వస్తావో. ఏమే సర్వా, అప్పుడే వచ్చేసావేంటి? కాలేజీ లేదా? పని ఏమైనా జరుగుతుందా? ఏంటి ఏం మాట్లాడేంటి? ఏం జరిగింది? ఏంటమ్మా? పరీక్షలో తప్పావా? లెక్చరర్ ఎవరైనా అన్నారా? మరి ఎందుకు ఏడుస్తున్నావే? అసలు ఏం జరిగిందో చెప్పవే. బయట అందరూ చెప్పుకుంటుంది. నిజమా? అదిగో టీవీలో చూపిస్తున్నారు. నగరంలో మరొక మృగాడు. సీనియర్ ఇంటర్ చదువుతున్న సరళపై అత్యాచారం. ఈ దుర్మార్గానికి ఒడిగట్టిన నేరస్తుడు ప్రముఖ రాజకీయ నాయకుడు కుమారుడని వార్త. ఈ విషయం తెలిసిన వెంటనే ప్రజా సంఘాలు రంగంలోకి దిగాయి. నేరస్తుని అరెస్ట్ చేయాలని ర్యాలీలు నిర్వహిస్తున్నారు.
తగిలితే కట్టు కావాలని తెలుసు, జబ్బు చేస్తే హాస్పిటల్కి వెళ్ళాలని తెలుసు, చచ్చిపోతే వాళ్ళ కాడికి వెళ్ళాలని తెలుసు. కానీ ఇలాంటిది ఒకటి జరుగుతుందని తెలీదు. జరిగితే ఏం చెయ్యాలో కూడా తెలీదు. మహిళలకు శరణకి we want గోవిందరావు గారు నమస్కారం. నమస్కారం. నా పేరు రామారావు, ప్రజా హక్కుల సంఘం కార్యదర్శి. తెలీదు, నేనెవరో మీకు తెలీదు. ఈ దేశంలో చాలా మందికి తమకు హక్కులున్నాయని, ఆ హక్కుల కోసం పోరాడే ప్రజా సంఘాలున్నాయని, వాటి కోసం పనిచేసే మాలాంటి వాళ్ళు ఉన్నామని తెలీదు. అందుకే దేశం ఎలా ఉంది, డెమోక్రసీ ఎలా తగలబడింది. ఓకే నో ప్రాబ్లం. కానీ గోవిందరావు గారు, మీరేం భయపడకండి, మీరేం దిగులు పడకండి. మీ వెనుక మేమున్నాం, మా ప్రజా సంఘాలు ఉన్నాయి. న్యాయం జరిగే వరకు పోరాటం చేద్దాం. పోరాటమేనండి. ఇవాళ రేపు రోడ్డెక్కి లడాయి పెట్టుకుంటేనే ఎంతో కొంత న్యాయం జరిగేది, లేకపోతే అది లేదు. బయలుదేరండి. ఎక్కడికి? అబ్బా, పోలీస్ స్టేషన్ కండి, ముందు కేసు పెట్టాలి. గోవిందరావు, మీ అమ్మాయి మీద దాడి చేసిన రకం మామూలు మనుషులు కాదు. వాడి పేరు శశిభూషణ్. శశిభూషణ్ ప్రముఖ రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రికి అనుచరుడైన రంగరాకుడు ఆ శశిభూషణ్. మన కాలేజీలు ఉన్నాయి, హాస్టల్స్ ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి. ఓ రాజకీయ మృగాన్ని, ఓ డబ్బున్న మృగాన్ని, ఆ పలుకుబడికెళ్ళిన మృగాన్ని ఢీకొనాలంటే మాటలు కాదు. తిమ్మిరి చేయడం సమర్థుడు. అందుకే ముందు కేసు పెడదాం. వాడిని అరెస్ట్ చేసి బొక్కలో పెట్టేదాకా టెంట్ చేద్దాం, ధర్నాలు చేద్దాం, ర్యాలీలు చేద్దాం. అమ్మాయిసలా, నువ్వేం భయపడద్దు. ఉన్నట్టు జరిగినట్టు చెప్పు. బయలుదేరండి. తొందరదేమండి. గోవిందరావు గారు, బయలుదేరండి పోలీస్ స్టేషన్కి. లింక్ ఛానల్ సార్. రామారావు గారు, మీరు ఇంత దూరం యాక్షన్లోకి ఎలా దిగారు? వార్త తెలియజేయాల్సినయ్యా. ఇమ్మీడియట్ గా మా కార్యకర్తలు ఇన్ఫార్మ్ చేశారు. ఆల్రెడీ మా సంఘం తరఫున ఒక నీతి నిర్ధారణ కమిటీ పనిచేస్తుంది. వెరీ గుడ్ సార్, వండర్ఫుల్. అంతేనయ్యా, చేస్తే అలాగే చేయాలి. కోర్టుకి వెళ్ళే పని ఉన్నా క్యాన్సిల్ చేసుకుని మరీ ఇక్కడికి వచ్చాను. 1 minute సార్. సరిగ్గా నేను ఆల్రెడీ బాధితురాలు ఇంట్లోనే ఉన్నాను. లక్కీగా రామారావు గారు కూడా ఇక్కడే ఉన్నారు. వెంటనే ఓబీ గారిని పంపించు, లైవ్ లో టెలికాస్ట్ చేద్దాం. ఫస్ట్ టెలికాస్ట్ చేసిన క్రెడిట్ మనకే దక్కుతుంది. ఓకే సార్, ఓబీ గారు వస్తుంది, అప్పుడు లైవ్ లో చేద్దాం. ఈ లోపల నేను కవర్ చేస్తాను. సర్లా, శశిభూషణ్ నీకు ముందే తెలుసా? మీ కాలేజీలో చదువుతున్నాడా? మరి మీ కాలేజీలో ఎలా ఉన్నాడు? అది అర్థం పొద్దున్నే.
కాలేజీ హాస్టల్ రెండు వాళ్ళవేనయ్యా. రంగారావు కొడుకు ఫారెన్ లో చదువుకుంటున్నట్ట ఇందాక టీవీలో చెప్తున్నారు. అవునవును, విదేశాల్లో చదువుకుంటూ స్వదేశం వచ్చినప్పుడు ఇలాంటి రేపులు చేస్తూ ఉంటాడు. హలో, చెప్పు చెప్పు చెప్పు. వెరీ గుడ్ వెరీ గుడ్. ఇంకా ఇంకా బాగా ఎక్వరీ చేయండి. ఓకే, ఉంటాను. ఫ్రెండ్స్తో కలిసి ఫుల్లుగా ముందు కొడుతూ రాత్రంతా హాస్టల్లోనే ఉన్నాడు. లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు ఈ అబ్బాయిని చూశాడు. అప్పుడు కూడా ఐ లవ్ యూ అని చెప్పాడు. ఏమా? ఏమోనండి, నాకు అసలు తెలీదు. మరి ఐ లవ్ యూ అని చెప్పాడు. ఐ లవ్ యూ అంటే వాళ్ళ దృష్టిలో నువ్వు కావాలి, ఎంత కావాలి అని. చెప్పండి చెప్పండి. శ్రీకాంత్ చెప్పు. వెరీ గుడ్ వెరీ గుడ్. ఓబీ వ్యాన్ వచ్చేసిందా? వెరీ గుడ్ సార్, ఓబీ వ్యాన్ వచ్చేసింది. లైవ్ వచ్చేద్దాం పద. నమస్తే గోవిందరావు గారు. నా గురించి ఈ ప్రజా సంఘాల వాళ్ళు మీకు చెప్పే ఉంటారు. రాజకీయ మృగం, డబ్బున్న మృగం, పలుకుబడగలిగిన మృగం. ఆ మృగాన్ని నేనే. ఆ నేరం చేసిన నా కొడుకు ఇదిగో. నీకు నా గురించి తెలిసింది సెంటీమీటర్ అంతా, తెలుసుకోవాల్సింది కిలోమీటర్ అంతా. ఎస్ఐ గారు, రామారావు గారు, మీరిద్దరు కాస్త బయటకు వెళ్తే దానికి గుర్తిస్తావా? మీరు పట్టాలి. ఏమిటి కదాలి? ముందు అతను అరెస్ట్ చేయి. నువ్వు అరెస్ట్ చేయమంటే అరెస్ట్ చేయమండి. ఎవరు చెప్తే అరెస్ట్ చేస్తారు? బాధితురాలు కంప్లైంట్ ఇవ్వాలి. అనవసరమైన వాదన చెక్కకుండా మాతో సహకరించండి. ముద్దా ఇక్కడే ఉన్నాడు, బాధితురాలు ఇక్కడే ఉంది, ఇద్దరు పెద్దలు ఇక్కడే ఉన్నారు. మనం మాట్లాడుకోనివ్వండి. సమస్య సాల్వ్ అయితే సరే సరే, లేకపోతే ప్రొజెక్ట్ చేస్తాను. ముందు మీరు బయటకు వదలండి. బయటికి అతను బెదిరింపులకు మీరు ఏమీ పడకండి. మీ పండుగ మేమున్నాం. బయటికి మిమ్మల్ని ఉన్న బెదిరిస్తే మేము బయట ఉంటాం. గోవిందరావు గారు, ఈవిడ మా ఆవిడ గోవిందరావు గారు పెద్దమ్మ. కట్నం బాకీ తీరలేదని 5 సంవత్సరాల నుంచి పుట్టింట్లోనే ఉంటుంది. మీ ప్రొఫైల్ మొత్తం నాకు తెలుసు గోవిందరావు గారు. మీరు చాలా మంచివారని, అమాయకులని కూడా తెలిసింది. అందుకే మీకు న్యాయం చేయాలని స్వయంగా వచ్చాను. కూర్చోండి. అరే ప్లీజ్ కూర్చోండి సార్, కూర్చోండి.
జరిగిన దాని గురించి నేను చాలా బాధపడుతున్నాను. కానీ జరిగిన దాని గురించి బాధపడుతూ కూర్చోవడం కంటే జరగాల్సింది ఆలోచించడం ముఖ్యం. ఇటువంటి విషయాల్లో 3 రకాల పరిష్కారాలు ఉంటాయి. మొదటిది, వీళ్ళిద్దరికీ పెళ్లి చేయటం. కానీ అది ఇక్కడ కుదరదు. ఎందుకంటే వాళ్ళిద్దరికీ పూర్వ పరిచయం లేదు, లవ్ లేదు. పైగా వీడి మ్యారేజ్ ఆల్రెడీ ఫిక్స్ అయింది. ఇకపోతే రెండవది, ఆ ప్రజా హక్కుల వాళ్ళ మాట విని వీడి మీద కేసు పెట్టడం. కేసు పెట్టాలి. ఆ తర్వాత వీడిని అరెస్ట్ చేస్తారు, చెయ్యాలి. ఆ తర్వాత బెయిల్ వస్తుంది, కోర్టులో కేసు నడుస్తుంది, అది వేరే విషయం. కానీ వీడి జీవితం స్మాష్ అయిపోతుంది. అమ్మాయి జీవితం గురించి ఆలోచించకుండా వాడి భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నాడు ఏమిటి అనుకోకండి. ఎల్లుండి ఈవినింగ్ ఫ్లైట్ కి వాడు అమెరికా వెళ్ళాలి. అక్కడ పరీక్షలు రాసి కోర్సు కంప్లీట్ చేసుకుని తిరిగి ఇండియా వచ్చి ముఖ్యమంత్రి గారి తమ్ముడు గారి అమ్మాయిని వివాహం చేసుకోవాలి. ఆ నెక్స్ట్ ఇయర్ పార్టీ సభ్యత్వం, ఎమ్మెల్యే టికెట్, అది వీడి లైన్ అని కక్కుర్తి నాయాల. 5 నిమిషాలు బుద్ధిని కంట్రోల్ చేసుకోలేకపోయావు. ఓకే ఓకే, వీడి జీవితం నాశనం అయితే అయింది. ఆ అమ్మాయి జీవితం ఏమిటి? కేసు పెట్టిన దగ్గర నుంచి ఎన్నో అవమానాలు ఫేస్ చేయాలి. అవును, కేసు పెట్టగానే రేపు జరిగిందా లేదా అని ముందు గవర్నమెంట్ డాక్టర్లు టెస్ట్ చేస్తారట. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ లో, కోర్టుల్లో వాళ్ళు అడిగే ప్రశ్నలకి సిగ్గుతో సావాలి. ప్రతిరోజు రేపు జరుగుతుంది అక్కడ. ఆ తర్వాత టీవీలకి, పేపర్లకి ఎక్కి బతుకంతా ఆగం అల్లరైపోతుంది. పెళ్లి కాదు, పెళ్ళయి కాపురానికి నోచుకొని పెద్ద కూతురు, పెళ్లికి నోచుకొని చిన్న కూతురు. ఇది నీ ఫ్యూచర్. అటు వాడి జీవితానికి సుఖం ఉండదు, ఇటు అమ్మాయి జీవితానికి సుఖం ఉండదు. కేసు పెడితే జరిగేది ఎవరికి సుఖం ఉండదు. తీసుకురా. ఇది మూడవది, అన్ని సమస్యలకు పరిష్కారం. అక్కడే డబ్బు చెప్పండి, ఎంత కావాలి? మానాభిమానాలని డబ్బు కమ్ముకోమంటారా? సెంటిమెంటల్ ఎమోషన్ వద్దు గోవిందరావు గారు, ప్లీజ్ కూల్ డౌన్. కూల్ డౌన్. నేను చెప్పేది కాస్త జాగ్రత్తగా వినండి. ఆ మధ్య ఒక ఆర్టీసీ బస్సు
బ్రిడ్జి మించిపోతూ అమాంతం కృష్ణానదిలో పడిపోయి 26 మంది చచ్చిపోయారు. నష్టపరిహారం కింద ఆర్టీసీ వాళ్ళని డబ్బులు అడిగారా, ప్రాణాలు అడిగారా? డబ్బులు. ఆ మధ్య నాకులో ఒక ట్రైన్ యాక్సిడెంట్ అయ్యి 350 మంది చచ్చిపోయారు. రైల్వే వాళ్ళని డబ్బులు అడిగారా, ప్రాణాలు అడిగారా? డబ్బులే. విమానం కూలినా, గోడ కూలినా, కల్తీ సారా తాగి చచ్చిపోయినా నష్టపరిహారం కింద ఇచ్చేది డబ్బు ఒక్కటేనండి. మా ప్రాణాలు మాకు తెచ్చివ్వండి అంటే సీఎం తెచ్చిస్తాడా, పిఎం తెచ్చిస్తాడా, ప్రెసిడెంట్ తెచ్చిస్తాడా? మానం గాని ప్రాణం గాని కంటికి కనిపించు. ఒకసారి పోయినాయి అంటే అంతే. డబ్బు తీసుకో, కట్నం బాకీ తీర్చి పెద్ద కూతుర్ని కాపురానికి పంపించు. దేవుడా! అరే ఊరు మారవయ్యా. ఈ బంగారు తల్లి ఎంతవరకు చదివితే అంతవరకు చదివి ఆ తర్వాత పెళ్లి చేయి. డబ్బు తీసుకో. ఓకేనండి. సరోజా నువ్వేనా చెప్పవే? మన కాపురం నిలవాలంటే ఇంతకంటే ఛాన్స్ కాదు. అత్తగారు మీరు చన్నబడ్డా అత్తగారు. సల్లా తీసుకున్నా సల్లా. మావగారు ప్లీజ్ మావగారు. సరళకి డిసైడ్ చేసుకోవయ్యా. మళ్ళీ ఆ ప్రజా సంఘాల వాళ్ళు వచ్చారంటే అంతా కంపు అవుతుంది. అంతా ఇంటూనే ఉన్నావు కదా, నీకు జ్ఞానం ఉంది. లోక సంగతి అంతో ఇంతో తెలుసు. బలహీనులు బలవంతులతో పోటీ పడకూడదమ్మా, అది లోక న్యాయం. మనం బలహీనమని ఎందుకు అనుకోవాలి నాన్న? అదిగో అదిగో మన కన్నగా వాళ్ళు ఉన్నారు, మన కోసం పోరాడతామంటున్నారు కదా నాన్న. పోరాడతారమ్మా, పోరాడతారు. వాళ్ళు న్యాయం కోసం పోరాడతారు. వాళ్ళు న్యాయాన్ని కోరుకుంటారు, వీళ్ళు న్యాయాన్ని కొనుక్కుంటారు. వీళ్ళతో పోటీ పడి న్యాయాన్ని కొనుగోలు చేసే శక్తి లేని పేద తండ్రిని తల్లే, నీకు అన్యాయం చేయకూడదు. తల్లి, నువ్వు ఇక మైనవే, తండ్రి చాటు బిడ్డవే. నీ మంచి చెడులు చూడాల్సిన బాధ్యత నా మీద ఉంది. నీ భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన ధర్మం నాకుంది. ఎంత ఉన్నా లేకున్నా ఇదే న్యాయం. నడు
సరే నాన్న, అలాగే. అమ్మయ్యా అమ్మా ఒక్క మాట, నాన్న చిన్న కోరిక ఉంది నాన్న, తీరుస్తానని మాటిచ్చి ఆ డబ్బు తీసుకోండి. ఏమిటమ్మా? అమ్మా ఇలా రా. అమ్మా నాన్న, మీరు జన్మనిచ్చిన తల్లిదండ్రులు మిమ్మల్ని ఇలా అడుగుతున్నందుకు ఏమీ అనుకోకండి. నాన్న, ఇంకా నీ ఒంట్లో బలం ఉంది. అమ్మకి పిల్లలు కనే శక్తి ఉంది. డాక్టర్ చెల్లై కావాలి నాన్న. కనరు. అమ్మా అవును నాన్న, నా మానానికి వచ్చిన నష్టపరిహారంతో అక్కయ్య కబురు సెట్లయింది. రేపు నాకు పెళ్లి చేస్తావు. బావ లాంటి బిడ్డకే దొరుకుతాడు. నా కబురు నిలబెట్టడం కోసం, నా కోసం నష్టపరిహారం తేవడానికి నాకు ఓ చెల్లెలు ఉండాలి కదా. చెప్పు నాన్న. గోవిందరా, 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 ఏంటయ్యా ఇది? ఏంటయ్యా ఇది చిన్నపిల్లవాళ్ళగా? ఊరుగా ఊరుగావయ్యా, ఊరుగా. ఇది చిన్నపిల్ల పిలిచి తెలియక మాట్లాడుతుంది. ఈ టీవీలు చూసి సినిమాలు చూసి పిచ్చి పిచ్చి పుస్తకాలు చదివి ఈ పర్వర్షన్ ఎక్స్ట్రీమిటీ ఎక్స్ట్రీమిస్టిక్ ఆలోచనలు ఇవి. అరే పట్టించుకోవయ్యా, ఊరుకో. ఏంటమ్మా ఇది? ఏంట మాటలు? నువ్వు ఏదేదో మాట్లాడి నువ్వు బాధపడి మీ అమ్మా నాన్న బాధ పెట్టవా? జరిగింది మర్చిపో, జరగాల్సింది ఆలోచించు. అలాగే సార్. ఒక్క నిమిషం. మీరు ఇప్పటివరకు ఎన్నో నిజాలు చెప్పారు. ఒక్కటి అడుగుతాను, ఇది కూడా నిజం చెప్తారా? అడుగు. కానీ మీ నాన్నని అడిగినట్టుగా అభివృద్ధిగా మాత్రం అడగకు. అడుగు అడుగు.
తెచ్చారు? గోవిందరావు, నీ కూతురు చాలా తెలివైందయ్యా. ఎంత కావాలి? అక్కర్లేదు. ఇప్పుడు ఈ డబ్బును మీరు నష్టపోయినట్టే కదా? నష్టం అంటే నిజంగా ఆలోచిస్తే అంతో ఇంతో నష్టమే కదా. ఈ నష్టాన్ని మీరు ఎన్నాళ్ళలో పూడ్చుకుంటారు? దయచేసి నిజం చెప్పండి. ఈ అమౌంట్ మాకు పెద్ద లెక్కలోంది కాదు. అయినా నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నా, జస్ట్ 1 month లో దీనికంటే డబల్ పుచ్చుకోగలను. అప్పుడు మళ్ళీ నాలాంటి ఇంకో జీవితాన్ని కూడా నాశనం చేయొచ్చు, ఇంకో ప్రాణాన్ని తీయొచ్చు. మళ్ళీ నష్టపరిహారం కింద ఎంతో కొంత డబ్బు ఇలానే పారేయచ్చు. మళ్ళీ ఆ నష్టాన్ని పూడ్చుకోవచ్చు, మళ్ళీ నేరం చేయొచ్చు. కానీ నాకు జరిగిన నష్టం 1 lifetime, ఒక జీవిత కాలం అలాగే ఉంటుంది. నిజమా కాదా చెప్పండి. మరి అలాంటప్పుడు ఇది సరైన నష్టపరిహారం అనిపించుకోదు, అవునా కాదా? ఇంటికి నువ్వు అనేది ఏమిటి? సూటిగా చెప్పు. నష్టపరిహారం సమంగా ఉండాలి, కరెక్ట్ గా ఉండాలి, న్యాయంగా ఉండాలి. నేరం చేసిన వాడు కూడా నష్టపోవాలి. ఎంతగా నష్టపోవాలంటే మళ్ళీ ఆ నేరాన్ని చెయ్యకుండా ఉండేలా. శాంతి కోసం యుద్ధాలు జరిగాయి. అహింసను కాపాడటం కోసం హింస తప్పటం లేదు. శాంతి ప్రియులకు, నాగరిక మేధావులకు ఓ విన్నపం.
గాయపడ్డ ఆ లేత మనసు ఒక ప్రశ్న వేసింది. నేరం చేసిన వాడు కూడా నష్టపోవాలి కదా, డబ్బుంటే మళ్ళీ మళ్ళీ ఆ నేరాలే చేయొచ్చు కదా అని. నిజమే, సజీవ దహనాలు, నరుకుళ్ళు, హత్యలు, మానభంగాలు, 1-2 ఎకరాల పొలము, లక్షల్లో నష్టపరిహారం, మళ్ళీ అవే నేరాలు, అవే ఘోరాలు, అవే దౌర్జన్యాలు, మళ్ళీ అవే నష్టపరిహారాలు. ఇవి మనం రోజు పేపర్లో, టీవీలో చూస్తున్న నిజం. దీన్ని అరికట్టాలంటే ఇలాంటి చర్యలు తప్పవేమో. శాంతి కోసం యుద్ధాలు జరిగాయి, అహింసను కాపాడటం కోసం హింస తప్పటం లేదు. నాగరిక ప్రపంచపు విలువలను కాపాడటం కోసమే ఈ అనాగరిక చర్య. ఇది గంగోత్రి పెదకాకాని వారి నాటిక నష్టపరిహారం. ప్రదర్శించబడిన నాటిక నష్టపరిహారం. ప్రదర్శకులు గంగోత్రి పెదకాకాని వారు. వీరిని అభినందించడానికి మన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీ కరణం బలరామకృష్ణమూర్తి గారిని ఈ డయాస్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. సార్ రండి సార్. ఈ సమాజ సభ్యులు నాయుడు గోపి మరియు వాళ్ళ మిత్ర బృందం అంతా దయచేసి డయాస్ మీదకి రావాలి. అందరు రండి. ఈ నాటికకు ప్రదర్శన పారితోషికంగా 25,000 రూపాయలు మరియు మెమంటోను శ్రీ కరణం బలరాం గారు అందజేస్తారు.